యు మహేష్ మన బండపల్లి స్టేషన్ పరిధిలోని కొండకిండం గ్రామంలో ఈరోజు సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్నటువంటి బంగారం మీద పంపకాల విషయంలో ఏంటంటే వీళ్ళందరి మధ్య కూడాను గొడవలు జరిగి వాటి మీద ఏంటంటే గొడవలు జరిగి అందులో చిన్నోడు ఎవడైతే ఉన్నాడో కలిసెట్టి కౌరినాయుడు నాయన ఆ ఇద్దరు పెద్ద అన్నదమ్ములు ఇద్దరిని కూడాను చాకుతోటి ఒకరి పొట్టలోను ఇంకొకరి చెస్ట్ మీద కూడా పడడం జరిగింది. ప్రజెంట్ ఆ ఇద్దరు కూడాను విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందులో ఒక ఆయన సత్యనారాయణ, ఇంకొక ఆయన బంగారనాయుడు ఇచ్చినటువంటి వాళ్ళ మిస్సెస్ బంగారనాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ప్రజెంట్ కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులు అన్ని కోణాల్లో కూడాను సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం తీసుకోబడతారు. మన బండపల్లి స్టేషన్ పరిధిలోని కొండకిండం గ్రామంలో ఈరోజు సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్నటువంటి బంగారం మీద పంపకాల విషయంలో ఏంటంటే వీళ్ళందరి మధ్య కూడాను గొడవలు జరిగి వాటి మీద ఏంటంటే గొడవలు జరిగి అందులో చిన్నోడు ఎవడైతే ఉన్నాడో కలిసెట్టి కౌరినాయుడు నాయన ఆ ఇద్దరు పెద్ద అన్నదమ్ములు ఇద్దరిని కూడాను చాకుతోటి ఒకరి పొట్టలోను ఇంకొకరి చెస్ట్ మీద కూడా పడడం జరిగింది. ప్రజెంట్ ఆ ఇద్దరు కూడాను విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందులో ఒక ఆయన సత్యనారాయణ, ఇంకొక ఆయన బంగారనాయుడు ఇచ్చినటువంటి వాళ్ళ మిస్సెస్ బంగారనాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ప్రజెంట్ కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులు అన్ని కోణాల్లో కూడాను సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం తీసుకోబడతారు.